హాయ్ అండి. అందరికీ నమస్తే. మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు మనల్ని పరీక్షిస్తాయి. అటువంటి సందర్భంలో మనం ఎలా స్పందించాలి? కష్టాల నుంచి బయటపడ్డానికి ఏం చెయ్యాలి? అన్న విషయాల గురించి తెలుసుకుందాం. కష్టకాలం వచ్చినప్పుడు మనం మొదట టెన్షన్ పడ్డం అనేది చాలా సాధారణం. కానీ టెన్షన్ పడ్డంత మాత్రాన సమస్యలు తీరిపోవు. మొదట డీప్‌గా బ్రీత్ తీసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆ తర్వాత సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హడావిడిగా నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. ఈ సమస్య ఎందుకొచ్చింది? దీనికి పరిష్కారం ఏంటి? అన్న ప్రశ్నలను మీలో మీరే వేసుకోండి. సమస్యను చిన్న భాగాలుగా విభజించి చూసుకుంటే పరిష్కారాలు సులభంగా కనిపిస్తాయి. మీలో మీరు నేను ఈ సమస్యను పరిష్కరించగలను అన్న నమ్మకాన్ని పెంచుకోండి. చిన్నగా సమస్యను పరిష్కరిస్తూ ధైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. సమస్య ఏంటి? దాని మూలం ఏంటి? అనేది ప్రశాంతంగా ఆలోచించాలి. కష్టకాలంలో సహాయం అడగడం తప్పు కాదు. స్నేహితులను, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, వారి సలహాలు వినడం వల్ల మీ సమస్యకు పరిష్కారం త్వరగా కనుక్కోవచ్చు. దాంతో పాటు ఓపిగ్గా ఉండడం కూడా చాలా అవసరం. కష్టాల్లో ఉన్నప్పుడు మన మీద మనమే నిందలు వేసుకోవడం లేదా పక్క వాళ్ళ మాటలు నమ్మడం చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీరీ కష్టాలను తప్పకుండా జయిస్తారు. కష్టకాలం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ మన బలాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవితంలో కష్ట సమయాలు సవాళ్లతో పాటు అవకాశాలను కూడా తెస్తాయి. నమ్మకం, పట్టుదల, సరైన వ్యూహంతో మీరీ కష్టాలను అధిగమించగలరు అని గుర్తుంచుకోండి. కష్టాలు తాత్కాలికం. మీ విజయమే శాశ్వతం. ఈ కష్టకాలం కూడా జీవితంలో ఒక దశ మాత్రమే. ఇది త్వరలోనే ముగిసిపోతుంది అన్న నమ్మకంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.